నమస్తే అండి. ఈ వీడియోలో కరకరలాడే టేస్టీగా ఉండే జంతికలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ జంతికలు తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సాయంత్రం వేళ పిల్లలకి ఇవి స్నాక్స్గా చాలా బాగుంటాయి. వీటిని పాతకాలపు కొలతలతో మనము ఈరోజు తయారు చేసుకుందాం. ఈ జంతికలు తయారు చేసుకోవడానికి మీరు దేంతో అయితే వరిపిండి తీసుకుంటారో దానిలో సగానికి శనగపిండి తీసుకోండి. నేనైతే ఇక్కడ 3 వరకు తీసుకుంటున్నానండి. దీంతో 3 కప్పులు తీసుకుంటున్నాను. దీనికి 1.5 వరకు శనగపిండి వేస్తున్నానండి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇదే కొలతతో చేసుకున్నట్లయితే జంతికలు క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయండి. ఇందులోకి కారం పొడి యాడ్ చేయండి. మీ కారానికి సరిపడా వేసుకోండి. ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువగానే వేయండి, తక్కువ తినేవారు తక్కువ వేసుకోండి. ఇందులోనే మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి సాల్ట్ కూడా యాడ్ చేయండి. అలాగే వాము చేతిలో తీసుకొని ఇలా నలిపి వేయండి. వాము ఇలా నలిపి వేయడం వలన మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. వాము వేసుకోవడం వలన డైజెషన్ అవుతుంది. ఇందులోకి వేడి చేసిన ఆయిల్ వేయండి. ఇవన్నీ కలిసేలా ముందు పొడిగా కలపాలి. మొత్తం పిండి మొత్తం, సాల్ట్, తీసుకునే కారం, వాము అలాగే ఆయిల్ కూడా అన్నింటినీ తగిలేలా మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాతను ఇందులోకి వాటర్ కొంచెంగా వేస్తూ దీన్ని ముద్దగా తయారు చేసుకోండి. జంతికలు చేసుకునే వీలుగా ముద్దను తయారు చేసుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొంచెం వేస్తూ ఉండండి. పలచనైపోతే జంతికలు పాడైపోతాయి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి అరగంట వరకు పక్కన పెట్టాలి. అరగంట తర్వాతను జంతికలు గొట్టం తీసుకొని అందులోకి కొంచెంగా వేస్తూ వేడి ఆయిల్లో జంతికలు వేసుకోవడమేనండి. అయితే జంతికలు వేసే ముందు ఈ గొట్టంలోకి కొంచెం ఆయిల్ అప్లై చేయడం వలన ఈజీగా జంతికలు మనం వేసుకోగలుగుతాము. జంతికలు వేసే ముందు డైరెక్ట్గా ఆయిల్ పైన వేయకుండా ఒకసారి బయట ఇలా ట్రై చేయండి. బాగా వచ్చిన తర్వాతనే ఆయిల్ పైన వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతను నెమ్మదిగా జంతికలు వేయండి. మీకు నచ్చిన సైజులో జంతికలు వేసుకోండి. అయితే జంతికలు వేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే మంటను పెట్టుకోండి. ఇలా నెమ్మదిగా జంతికలు వేస్తూ ఉండండి. జంతికలు వేసేటప్పుడు మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉండండి. గ్యాప్ లేకుండా ఒకదాని పక్కన ఒకటి దగ్గరగా వేసినట్లయితే జంతికలు అతుక్కుపోతాయి. ఇలా కొంచెం వేగిన తర్వాతను రెండో వైపు నెమ్మదిగా తిప్పుకోవాలి. అంతేనండి, జంతికలు చాలా ఈజీగా తయారైపోతాయి. జంతికలు తయారైపోయాయి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా పెట్టండి, ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.